సార్ గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. వెంకట్ సార్ అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు మన పాఠశాలలో పనిచేసి వెళ్ళిపోయినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం రమాదేవి మేడం గారిని అదేవిధంగా ఈనాటి ఆహ్వానితులు శ్రీ రమేష్ సార్ గారు ఇక్కడ నుంచి ప్రమోషన్ పై శ్రీ రమేష్ సార్ గారికి స్వాగతం సార్. అదేవిధంగా గోలి ప్రకాష్ తెలుగు ఉపాధ్యాయులు వారు పాఠశాల బయటపై ఓటాడుతూ వారికి స్వాగతం. అదేవిధంగా మన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు తమ్ముడు రాజా ఆంజనేయుడు గారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అదేవిధంగా మా మిత్రుడు పరమానంద గారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈరోజు మన పాఠశాలలో పేదల పార్టీ ఏర్పాటు చేసి జరిగింది. ఎందుకనగా మన పాఠశాలలో పనిచేసి వెళ్ళినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారితో పాటు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మొదటగా పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల యొక్క ఒపీనియన్ చెప్పాలి. ఏ సార్ ఎట్లా ఉంటే మీకు ఎట్లా చెప్పాడు అనేది ఒక్కొక్కరుగా వచ్చి చెప్పాలి. మేడం గారి గురించి కానీ, రమేష్ సార్ గురించి కానీ, ఆంజనేయ సార్ గురించి కానీ, తర్వాత ప్రకాష్ సార్ గురించి కానీ, పరాగ్ సార్ గురించి ఒక్కొక్కరుగా వచ్చి ఒక 2 నిమిషాలు ఎక్కువ ఒక 2 నిమిషాలు మాత్రమే చెప్పాలి. ఓకేనా? యువర్ చాయిస్. విద్యార్థుల నుండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, అదేవిధంగా ఇంకెవరైనా ఓన్లీ మీడియంస్ గురించి సార్ గురించి మాత్రమే మాట్లాడాలి. పీఠ సార్ గురించి, మేడం గురించి. ఓకేనా? రావాలా వాళ్ళు మనం ఒక 8 సంవత్సరాలు ఇక్కడ మన పాఠశాలలో వారు మీకు సేవలు అందించారు కాబట్టి వారి గురించి మీరు ఒక 2 నిమిషాలు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎవరు లేవట్లేదు? రావాలా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Good afternoon, everyone. I want to tell about Farhan sir. Farhan sir is a very best teacher for our school. Farhan sir is my favorite sir, but he is not there in my school. He is transferred in another school. Thank you. English medium and Urdu medium. Please try. అందరికీ నా నమస్కారం. నా పేరు ఎఫ్ఆర్పిలోస్. నేను 7వ తరగతిలో చదువుతాను. నేను అనంతరెడ్డి సార్ గురించి కొన్ని ముఖ్యమైన వాక్యాలు చెప్తాను. నాకు అనంతరెడ్డి సార్ అంటే చాలా ఇష్టం. అనంతరెడ్డి సార్ ఎవరికి మధ్య బాధ్యాలు రాకుండా చూసుకుంటారు. అలాగే ఎవరి మధ్య బాధ్యాలు రాకుండా చూసుకుంటారు. అలాగే సార్ గారు చెప్పేటట్లు విషయాలు నిజమైన. ధన్యవాదాలు.
అలాగే మీరు కూడా మీ ఇష్టమైనటువంటి సార్లుగా కూడా పోయిన టీచర్లు అందరి గురించి కొన్ని మంచి మాటలు చెప్తే బాగుంటుంది. వినాలనుంది, నాకు వినాలనుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఎవరైనా మనం పేర్లే తీసుకోలేదు కదా, మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎవరైనా వాలంటీర్గా ముందుకు రావాలి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నాకు హెచ్ఎం మేడం, రమేష్ సార్, పరాన్ సార్, ప్రకాష్ సార్ వీళ్ళందరూ అంటే ఇష్టం. వీళ్ళందరూ దేనికైనా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు ప్రతి ఏదైనా డౌట్లు వచ్చినా కానీ క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇన్ని రోజులు మాకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు. పూర్తితో మాట్లాడాలి. ఇంకా వెరీ గుడ్, వెల్కమ్. ఉర్దూ మీడియం ఎవరు రావట్లేదు? ఉర్దూ మీడియం उधर से कोई नहीं आया। हाँ 10th क्लास 9th क्लास 8th क्लास 7th 6th क्लास इंग्लिश मीडियम రావాలి. అందరూ కూడా మనతోటి ఒక 6-8 సంవత్సరాలు మనతో కలిసి పనిచేశారు. అందరం కూడా సోదరి భావంతో వెళ్ళడం జరిగింది. వస్తామమ్మా, వెళ్తాం. सबको सलाम वालेकुम। मुझे कुरान से बहुत पसंद है। सर हमको जो भी डाउट रहता सर को बोलते तो सर क्लियर करते थे, लेकिन सर थे जब तक हम सर को बहुत सताए। माफी चाहते सर, हमारी हमको माफ कर दो। మన పాఠశాల ఉపాధ్యాయులు మనతో కలిసి పనిచేసినటువంటి ఉపాధి గురించి వారి యొక్క అభిప్రాయాన్ని నిరూపించాల్సిందిగా వారికి ఆహ్వానిస్తా ఉన్నాం. శివ మేడం, మీరు అందరూ మాట్లాడతారండి. రండి మేడం, వెల్కమ్. పద్మావతి మేడం, ఒక నిమిషం. ఇంకెవరైనా ఉపాధ్యాయులు సార్ అదే సార్ అదే तशरीफ फरमा प्लीज। आज के इस विदाई तकरीब और वेलकम तकरीब, विदाई तकरीब उनके लिए जो हमारे पास से यहाँ जो टीचर्स थे, जो असातिज़ा थे, वो उनके लिए जो विदाई तकरीब है। और हमारे स्कूल में जो आए हुए जो असातिज़ा है ट्रांसफर लेकर, उनके लिए वेलकम पार्टी है। इस मौके पर विदाई तकरीब और खुशामदीद की जो तकरीब है, हमारे स्कूल के जो हेडमास्टर है जनाब शंकर साहब और साबिका हेडमिस्ट्रेस मोहतरमा रमा मैडम और हमारे स्कूल से गजटेड हेडमास्टर के प्रोमोशन पे गए हुए जनाब रमेश साहब और सीनियर टीचर जनाब गोली प्रकाश साहब, आनंद रेड्डी साहब और जनाब फरहान साहब, और इस स्कूल पर आए हुए
हमारे स्कूल के हेडमास्टर जनाब शंकर साहब, जनाब रामू साहब, जनाब मनोहर साहब और मोहतरम आशना साहब और राजेश साहब, मैं आप तमाम का तहे दिल से इस्तकबाल करता हूँ। जैसा कि आप सभी जानते हैं, आज के इस विदाई तकरीब पर आए हुए तमाम मेहमानान, असातिज़ा और प्यारे बच्चों, सबको मेरा सलाम, गुड आफ्टरनून एवरीबॉडी, अंदर के नाम हृदयपूर्वक नमस्कार। आज की ये तकरीब जो विदाई तकरीब है, ये तकरीब स्कूल में तमाम तकारीब जो होती हैं उससे बिल्कुल मुख्तलिफ है। इसलिए कि ये विदाई तकरीब जिसमें गुलाब के रुतों की महक भी है और हमारे स्कूल से चंद असातिज़ा का तबादला हो चुका है, उसके लिए हम भी हैं। और खुशी इस बात की है उनकी जगह पर दूसरे असातिज़ा हमारे स्कूल में तशरीफ फरमा है। मैं 2018 में जब खिला हाई स्कूल से पुलिस लाइन को ट्रांसफर लेकर आया, तब हमें यहाँ पर पुलिस लाइन की फैमिली जनाब मोहतरमा रमा मैडम साहिबा, गोली प्रकाश साहब और आनंद रेड्डी साहब, फरहान साहब और यहाँ के तमाम असातिज़ा एक फैमिली के तौर पर हम यहाँ पर 2018 से 2023 तक हम यहाँ पर रहे। प्यारे दोस्तों और अजीज तलबा और तालिबा, मैं अपनी बात को एक शेर के साथ आपके सामने अर्ज करना चाहता हूँ। हमारे रमा मैडम के वास्ते महफिल में 100 चराग जलाने के बावजूद, महफिल में 100 चराग जलाने के बावजूद जब तक ना आप आए उजाला ना हो सका। एक तेरे न होने से, जब से मोहतरमा रमा मैडम का ट्रांसफर हो गया, तब से हमारे दिलों के अंदर एक ही बात गश्त कर रही है, वो ये कि एक तेरे न होने से आज मेरी महफिल में, एक तेरे न होने से आज मेरी महफिल में जाने बूझे चेहरे लग रहे थे अनजाने। अजीज तालिबा और तालिबात, जिस वक्त मोहतरमा रमा मैडम शक्करनगर से पुलिस लाइन ट्रांसफर लेकर आए, तब मुझे मालूम हुआ कि मोहतरमा रमा मैडम पुलिस लाइन पर आए। मैं उस वक्त खिला हाई स्कूल में था।
और मुझे ट्रांसफर लेने की जरूरत नहीं थी, लेकिन मैं रमा मैडम और उनके भाई पद्मानाभन साहब की ख्वाहिश पर, रमा मैडम की तो मुलाकात नहीं हुई थी, पद्मानाभन साहब भी सर से जो मैं बोला कि भाई आपकी जो बहन रमा मैडम यहाँ पर आ रहे, मैं आई एम वेरी मच इंटरेस्टेड टू ज्वाइन द पुलिस लाइन। तो पद्मानाभन साहब जो ना ठीक है उनके ख्वाहिश जाहिर किए। मैं भी जो ना मेरे ट्रांसफर 8 साल नहीं होने के बावजूद भी मैं रमा मैडम की सरपरस्ती में 2018 से और 2023 तक जो ना मैं उनके साथ काम किया। तब से वो जो मोहब्बत थी एक बड़ी बहन की तरह हमें यहाँ पर जो ना स्कूल में लेकर चले। उनका एडमिनिस्ट्रेशन हम तमाम को मालूम है, एक बेहतरीन जो ना एडमिनिस्ट्रेटर है। और यहाँ पर जितने भी असातिज़ा थे सबने मिलकर उनको जो ना बहुत ही जो ना कोऑपरेट किए और हमें भी जो ना रमा मैडम और आपको भी जो ना तालीम की तरफ तरजीह देने के वास्ते रमा मैडम बहुत ही जो ना उनकी काविशें रही। ये मैडम की जो ना जिंदा दिली का सबूत है। और मैडम का ट्रांसफर लेना जरूरी था, 5 इयर्स हो गए थे। मैडम जो ना यहाँ से कुमार गली चले गए और उस वक्त से हम यहाँ पर एडजस्ट होने की जो कोशिश कर रहे हैं। और उनके बदले में जनाब शंकर साहब भी जो ना एक जिंदा दिल आदमी है, वो भी एक बेहतरीन जो ना शख्सियत के हामिल है। वो आए जब से हम पुलिस लाइन में वही जो है माहौल को जो ना कंटिन्यू करें। उसके बाद हमारी भी ये ख्वाहिश थी कि हमारे सीनियर असातिज़ा, सीनियर उस्ताद, सीनियर कोलीग जनाब रमेश साहब यहाँ से अगर गए तो प्रमोशन लेके जाना, बल्कि हमारी भी जो ना ख्वाहिश थी। और अल्लाह ने हमारी जो ना दुआ को कबूल की। जनाब रमेश साहब जो ना उन्होंने भी जो ना यहाँ से जो ना प्रमोशन लेकर ARP के आ गया। उनके वास्ते यानी हमारा जो स्टाफ था वो स्टाफ को जो ना बहुत ही जो ना अच्छे तरीके से जो ना लेकर चले। और एक बड़े भाई के हैसियत से जनाब रमेश साहब हम तमाम असातिज़ा के साथ मिलजुल कर रहकर उन्होंने भी यहाँ पर जो अच्छे खिदमत ऐसे उनकी शान में मैं भी जो ना अपनी बात को एक शेर के जरिए रखना चाहता हूँ। सुना है उसको सुकून के उसूल आते हैं, सुना है उसको सुकून के उसूल आते हैं। और बच्चों को जब जबान खोले तब गुलाब के फूल आते हैं। सुना है उनके पढ़ाने में बहुत है मिठास, सुना है उनके पढ़ाने में बहुत है मिठास। बच्चे बुखार भी आए तो स्कूल को आते हैं। आपके साथ साथ रमेश साहब भी जो है ना हमें भी जो ना उनके छोटे भाई की हैसियत से आपको भी जो ना रमेश साहब मोहब्बत से जो ना लेके चलते थे, हमें भी जो ना छोटे भाई की हैसियत से जो ना लेके चलते थे। और रमेश साहब से एक एक्सपीरियंस जो ना टीचर है, उनसे भी जो ना कई मालूमात जो ना हमारे जो ना साथी असातिज़ा हम भी जो ना उनसे बहुत से जो ना मालूमात हासिल करें। रमेश साहब, मैं अलीम साहब, फरहान साहब, गोली प्रकाश साहब और आनंद रेड्डी साहब जैसा ही जो ना हम सुबह में प्रेयर के बाद रमेश साहब के रूम में जाते थे तो वहां पर जो ना हल्ला मचाते थे।
उसके बाद हम अपने अपने क्लासेस में जाते हैं, थोड़ा रिफ्रेशमेंट ले लेके, थोड़ा एंजॉय करके हम जब क्लास में जाते थे वो 45 मिनट किधर गुजरते पता नहीं था। तो ये जिंदगी आदमियों की निशानी है। उसी तरीके से हमारे गोली प्रकाश साहब है, उनको भी बड़े भाई थे हमारे, और जैसा ही जो ना हम स्कूल को तशरीफ लेकर आते थे, जनाब गोली प्रकाश साहब से जो ना हम बगल किए होकर हम दोनों मिलके गले मिलकर जो ना हमारी जो ना स्कूल की जो ना शुरुआत करते थे। ये वो लम्हे हैं जो हमेशा याद आने वाले हैं। उसे उनके वास्ते भी, उनके वास्ते एक शेर जो ना उनके पेश नजर है, उसे नहीं है खुद अपने ही खद का अंदाजा, उसे नहीं है खुद अपने ही खद का अंदाजा, उसे नहीं है खुद अपने ही खद का अंदाजा, वो आसमां है मगर सर झुका के चलता है, वो आसमां है मगर सर झुका कर चलता है। ये खूबी हमारे असातिज़ा में, हमारे जो पुराने जो उस्ताद हैं, पुराने जो दोस्त हैं, पुराने जो हमारे जो साथी हैं, ये अल्फाज कोई आज की जो वेलकम पार्टी है या फेयरवेल पार्टी है उसके जिमन में जो चंद अल्फाज आपके सामने बोलना ये नहीं है। ये जो अल्फाज है दिल से जो ना आप तक जो ना पहुंच रहे हैं। इससे पहले भी मैं आपको बोला कि एजुकेशन डिपार्टमेंट में हमारे स्कूल में जो भी प्रोग्राम होते हैं वो फॉर्मल प्रोग्राम नहीं है। तो ये प्रोग्राम जैसा फेयरवेल का फंक्शन है, वेलकम का जो फंक्शन है, ये फंक्शन में जो असातिज़ा से जो अल्फाज आपके सामने आते हैं वो अल्फाज खाली बराए नाम अल्फाज नहीं है, वो अल्फाज दिलों का हाल यानी रूह को तड़पाने वाले जो अल्फाज है। हमारा असातिज़ा और तालिब इल्म का और जमी असातिज़ा जो साहिबीन है उनका जो रिश्ता है वो फॉर्मली रिश्ता नहीं होता। यानी हम अगर हमारे जो मुकाम पर जो कोई अगर दोस्त है तो वो जो फॉर्मली है सलमान दोनों, लेकिन स्कूल के अंदर तलबा और तालिबात का रिश्ता, स्कूल के अंदर असातिज़ा का रिश्ता, स्कूल के अंदर टीचर्स का जो रिश्ते हैं वो जो ना रिश्ते फॉर्मली नहीं है बल्कि एक रूह का रिश्ता होता है। जब ये रूह के रिश्ते, रूह के माने सोल, द रिलेशन ऑफ सोल, टीचर का, असातिज़ा का और तमाम असातिज़ा साहिबीन के जो रिश्ते होते हैं, जो रिलेशंस होते हैं, वो रिलेशन सोल की तरह होते हैं। जब ये रिश्ते बन जाते हैं, 5 साल जो ना हम मिलकर काम करें, फिर दोनों दूसरे असातिज़ा साथ में आए, 10 साल जो ना आप हमारे साथ जो ना है, यानी असातिज़ा के साथ तलबा का रिश्ता, असातिज़ा के साथ असातिज़ा के रिश्ते, ये होते हैं रूह के रिश्ते। इसको बनाने में काफी वक्त लगता है। जब रूह के रिश्ते जब बनते हैं तो उसके लिए जो ना काफी वक्त लगता है, और ये रूह के रिश्ते को भुलाना उतना आसान भी नहीं है। द रिलेशन ऑफ सोल है, ये रिश्तों को जो ना भुलाना उतना आसान नहीं होता। ये मामूली फंक्शन नहीं है, ये मामूली तकरीब नहीं है, ये हमारे अल्फाज से निकलने वाले खाली आपको जो ना फेयरवेल है, वेलकम है, साल आ रहे उनको जो ना फेलिटेशन से ना कर रहे, नए साल आए इनको फेलिटेशन करे, ये फॉर्मल नहीं है। ये स्कूल के जो प्रोग्राम है, तमाम प्रोग्राम से विदाई तकरीब का प्रोग्राम, वेलकम का जो प्रोग्राम है, वो प्रोग्राम काफी अहमियत के हामिल है। जब ये रिश्ते जो ना बन जाते हैं तब ये रिश्तों को इतना आसानी से भी जो ना भुला नहीं सकते। मेरे प्यारे तलबा और तालिबात, बड़े फिक्र के साथ
बड़ी फिक्र के साथ ये पैगाम को आप तमाम तक जो मैं पहुंचा, बड़ी जिम्मेदारी के साथ ये पैगाम को मैं आप तक पहुंचा दूं। आप एक फिक्र लेकर उठना है कि स्कूल के जो तलबा और तालिबात है, स्कूल के जो असातिज़ा है, वो असातिज़ा जो ना आप तक जो ना क्या बात पहुंचा दे और जो ना उसके ऊपर आप क्या अमल करना है, ये बहुत जरूरी है। अब हमारे गोली प्रकाश साहब के बाद जनाब आनंद रेड्डी साहब, ये स्कूल के एक रीढ़ की हड्डी की तरह थे। जनाब आनंद रेड्डी साहब हमारे स्कूल की एक रीढ़ की हड्डी, रियली वेल ट्रेन्ड, और हमारे साथ मिलकर तमाम स्कूल के जो डेवलपमेंट के वास्ते बहुत जना काम किए। और आज तक मुझे ये भी पता नहीं है कि मेरी सैलरी कितनी है, मेरी बेसिक कितनी है, मेरा पे कितना है, मेरा डीए कितना है, सब जो ना अनंत रेड्डी साहब को जो ना उसकी पता था। और मुझे उनके ऊपर भरोसा था कि वो बिल बनाते जब अनंत रेड्डी साहब जो ना अपने खूबी अपनी जिम्मेदारी को बखूबी गिरा निभाती। तो ये मेरे आनंद रेड्डी साहब हमारे स्कूल के जो असातिज़ा है, उनकी शान में भी मैं एक शेर अर्ज करना चाहता हूँ। हजारों साल नरगिस अपनी बेलूरी पे रोती है, हजारों साल नरगिस अपनी बेलूरी पे रोती है, बड़ी मुश्किल से होता है चमन में टीका होता, बड़ी मुश्किल से होता है चमन में टीका होता। प्यारे बच्चों, हम यानी कोई भी असातिज़ा आपकी कमरे जमात में जब तदरीस करता है, कोई भी टीचर आपके कमरे जमात में जो तदरीस करता है, वो कोई मामूली बात नहीं है। वो 45 मिनट आपको पढ़ा के जाने के बाद आप उसकी जना फिक्र से आप उनके जना बताए हुए अमल पर, बताए हुए उस पर जो ना आप उसके ऊपर अमल करें। प्यारे बच्चों, फरहान अहमद साहब इंग्लिश के जो ना सर आप जो ना बोले कि फरहान अहमद साहब को जो ना बहुत सताए, हम जो ना उनसे माफी चाहते हैं। आप तलबा जो ना यहाँ पर आके बोले, तो ये बहुत बड़ी बात है कि वो भी जो ना फरहान साहब भी जो ना हमारे इंग्लिश के जो ना टीचर थे, इंग्लिश के जो ना सर थे। और जनाब रमेश साहब जो ना हमारे जो ना एक लक़ब देकर बिरुदा माँ मुगल की अलीम साहब, अफजल साहब, फरहान साहब అంటే వీళ్ళు ట్రయాంగిల్ అని చెప్పారు, वेक्टर यानी फरहान साहब, अफजल साहब, अलीम साहब, ये तीनों जना मुसल्लिस का जना काम करते हुए है ना। तो फरहान साहब अब ये जो वेक्टर है, जो मुसल्लिस है, वो मुसल्लिस जना इनकम्प्लीट है। फरहान साहब का ट्रांसफर हो गया, अब बच गए जना अलीम साहब, अफजल साहब, लेकिन एक लाइन बन गई। मगर उसके बाद थोड़ा महसूस हुआ कि फरहान साहब जो ना हमारे यहाँ से जो ना ट्रांसफर लेकर गए, थोड़ी जो ना तकलीफ हुई। लेकिन उसके बाद फरहान साहब के बाद कईयों वेक्टर जो ना हमारे पास आ गए। जब एक वेक्टर था, जब एक ट्रायंगल था, अब जो ना बहुत से जो ना ट्रायंगल जो ना हमारे पास बन गए, पॉलीगॉन बन गए। जब ट्रायंगल था, अब जो ना पॉलीगॉन जो ना बन गए। बड़े बेहतरीन जो ना सार है हमारे फरहान साहब के दुआ से भी एक तेरे ना होने से आज मेरी महफिल में, एक तेरे ना होने से आज मेरी महफिल में जाने मुझे चेहरे लग रहे थे अनजाने। प्यारे बच्चों, ये जो तकरीब है, ये तकरीब भी आप तमाम को जो ना यादगार है, एक है। टाइम ज्यादा होगा बेटे, नहीं माना?
तो मुझे आज के मौके पर जो विदाई जो तकरीब है वो तकरीब में और जो वेलकम पार्टी है वो पार्टी में मुझे जो मौका दिया गया है जनाब हेडमास्टर साहब और जमी असातिज़ा साहिबीन और तमाम प्यारे बच्चों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। मुझे मौका देगा उसका मैं शुक्रिया अदा करता हूँ। ఇప్పుడు అదే సార్ రెండే నిమిషాలు మాట్లాడదు ఎవరు వినాలి हमारे मदरसे हाजा के साबिका हेडमिस्ट्रेस मैडम रमा देवी मैडम साहिबा और मौजूदा मदरसे हाजा के सदर मुदर्रिस हेडमास्टर सर जनाब शंकर सर और साथ ही साथ हमारे स्कूल से तबादला हुए ट्रांसफर्ड किए गए हमारे स्कूल के सीनियर टीचर जनाब शंकर सर, इसी तरह जनाब गोली प्रकाश सर, जनाब अनंत रेड्डी सर, जनाब के फरहान अहमद फारूकी सर और मौजूदा मेरे तमाम साथी असातिज़ा, मैं नाम ना लेते हुए क्योंकि वक्त की तंगी है, मुझे बहुत सी बातें कहनी है। मैं नाम बनाम मैं ले रहा हूँ मेरे मौजूदा जो हमारे स्कूल में ट्रांसफर से आए हुए तमाम असातिज़ा साहिबीन, टीचर्स, सीनियर टीचर्स और हमारे लेडी टीचर्स तमाम को मेरी जानिब से सलाम, आदाब, गुड इवनिंग। देखिए आज बसीबन हम विदाई तकरीब फेयरवेल पार्टी की ज़िमन से यहाँ पर जमा हुए हैं और इस तकरीब में आज हमारे सामने जो शख्सियात बैठी हैं, जो पर्सनालिटीज बैठी हैं, जो हमारे स्कूल की साबिका फैकल्टीज बैठी हैं, मैं इनके मुताल्लिक़ कुछ कहना चाहूँगा। आज रमा देवी मैडम साहिबा आज हमारे दरमियान नहीं है और एक खला हमारे दरमियान मौजूद है। एक खलास नहीं आ गई, एक वैक्यूम आ गया। आज भी हम वो वैक्यूम को महसूस कर रहे हैं। अच्छा ठीक, एक वैक्यूम तो आ गया, लेकिन वैक्यूम के बाद और एक वैक्यूम आते गया, वैक्यूम के बाद और एक वैक्यूम आते गया, जैसा कि हमारे और दूसरे फैकल्टीज भी हैं यहाँ पर। बहुत ही सिंसियरिटी के साथ, बहुत ही लगन के साथ मैंने काम किया और अल्हम्दुलिल्लाह मैडम ने भी बेइंतहा, मेरे पास नहीं है, आई हैव नो वर्ड्स टू डिस्क्राइब, मैडम ने बहुत बेइंतहा सपोर्ट किया और मैडम का बड़प्पन है। हर मूवमेंट पर, हर मामले में मैडम ने हिम्मत अफजाई की, करेज दिया, हिम्मत अफजाई की। ये एक टीचर के लिए, ये एक सबऑर्डिनेट के लिए बहुत इंपॉर्टेंट होता है। उसके बाद मैं आहिस्ता आहिस्ता मैडम को समझना शुरू किया और एक नतीजे पे ये पहुंचा कि मैडम बहुत ही बेहतरीन एडमिनिस्ट्रेटर, बहुत अच्छे एडमिनिस्ट्रेटर, बहुत अच्छे तरीके से मैडम ने क्या है काम किया और न सिर्फ हमारे असातिज़ा साहिबीन की जानिब से बल्कि स्कूल के लिए, बच्चों के लिए, आपके लिए मैडम की फिक्र रात और दिन रहती थी कि क्या बच्चों का क्या स्टेटस है, बच्चों की तालीमी स्टेटस क्या है, बच्चों की रेगुलरिटी, हाजिरी और गैर हाजिरी का क्या ताल्लुक है। चलिए ये खूबियां थी। मैं एक शेर से मैडम को दावत देता हूँ। इंतजारे सवाल बरसों
इंतजार सबा रहा बरसों, एक दरीचा खुला रहा बरसों, दरीचा डोर, इंतजार सबा रहा बरसों, एक दरीचा खुला रहा बरसों। एक दिन उसका प्यार बरसा था, एक दिन उसका प्यार बरसा था और मैं भीगता रहा बरसों, और मैं भीगता रहा बरसों। तो ये मेरे बड़े बहन थे, इनकी जो उल्फत, इनकी जो मोहब्बत हमारे साथ ही, हम इसको भुला नहीं सकते। हमारे पास अल्फाज भी नहीं है। मैं दुआ गो हूँ कि मैडम जहाँ पर भी हैं, मैडम क्या है, खुश रहें, आबाद रहें। इसके बाद इसी तरह जैसा तफसीली तौर पे सर ने आपके सामने बात रखी, मैं भी मेरा ये फर्ज समझता हूँ कि मेरे साथी साथीदार थे और हम लोग इनके साथ रहकर न सिर्फ हमारा एक दोस्ताना रवैया था, ये ना हमारे सिर्फ दोस्त थे बल्कि हमारे एक गाइड भी थे, हमारे रहनुमा भी थे। मैंने बहुत सी चीजें सीखा। तो इसी जिमन से क्या है जनाब रमेश साहब, ये भी मैं बड़े भाई के जैसा साहब को तस्वीर करता था और मैं जैसे ही ज्वाइन हुआ चंद दिन के बाद सर ने बताया कि भाई आपके पिताजी, मैं आपके पिताजी को देखा सर्विस के अंदर और आपके बड़े भाई को भी देखा, आप सर अच्छा काम करिए। तो इस तरह आहिस्ता आहिस्ता हम लोग घुलने लगे, कारवां बनते गया और सर से हमारी रग़बत ऐसी बढ़ती गई कि एक बड़े भाई से जिस तरह का एक खौफ होता है बात करने का, मैं आज भी मेरे बड़े भाई से बात नहीं कर पाता, बड़ी बात नहीं कर पाता, मैं जितनी जो पूछना है वही बात पूछता हूँ। लेकिन सर ने एक ऐसा मौका दिया कि सर से हम लोग मजाक करते थे, हम लोग मजाक करते थे, मैं, फरहान सर, अफजल सर, हम लोग मुख्तलिफ किस्म के क्या है फिल्मी गानों और क्या है मुख्तलिफ क्या है पंक्तियां, मुख्तलिफ अशार से हम क्या है रूम के अंदर एक जोशीले अंदाज में जोश भरते थे। वो आवाज मैडम के ऑफिस रूम तक चले जाती, एक ह्यूमर चलता था, हंसी मजाक होता था, मैडम के रूम तक आवाज आती थी कि मैडम क्या है तुरंत क्या है इमीडिएट आते थे। मैडम जैसे ही आए हम लोग ऐसे खामोश बैठ जाते थे कि हमने कुछ नहीं किया। इस तरह के हमारे लम्हात गुजरे, मैं चंद स्टोरी मोमेंट्स आपके सामने रखूं, इसको हम भुला नहीं सकते। और फिर उसके बाद मैडम क्या है ताकि से लेकर चले जाते, फिर उसके बाद फिर हम लोग हंसी मजाक करते। 100 साल पहले मुझे तुमसे प्यार था, ये हमारे रमेश साहब का बहुत ही फेवरेट क्या है सॉन्ग है। इसको लेकर हम क्या है रूम के अंदर बहुत सी बातें और बहुत से क्या है हंसी मजाक किया करते थे। ओवरऑल क्या है सर हमारे बहुत ही बेहतरीन गाइड है। मैं सर के लिए एक छोटी सी पंक्ति मैंने मुंतखब की है। तू जा रहा है तो तन्हाइयां साथ लेता जा, तू जा रहा है तो तन्हाइयां साथ लेता जा, वो ताल्लुकात की परछाइयां भी साथ लेता जा। तू जा रहा है तो तन्हाइयां भी साथ लेता जा, वो ताल्लुकात की परछाइयां भी साथ लेता जा। इसी जिम्मन से मैं मेरे और एक साथी जनाब गौरी प्रकाश सर की चंद खूबियां आपके सामने बयान करूंगा। सर की शख्सियत मैंने महसूस की कि सर की शख्सियत एकदम मुनफरिद थी, बहुत ही मुनफरिद शख्सियत थी। सर ने जब पहली मर्तबा में सर से अप्रोच हुआ उस दिन से मैंने महसूस किया सर की शख्सियत मुनफरिद, इंटेलेक्चुअल और एक आइडेंटिकल शख्सियत थी। और सर हमेशा हर इवेंट पर क्या है सर रहबरी करना, गाइड करना और मुख्तलिफ किस्म की लिटरेचर की नॉलेज, सर के पास बहुत नॉलेज है लिटरेचर का और हम लोग डिस्कस किया करते थे।
जैसा कि इस्लामिक मैथोलॉजी, हिंदू मैथोलॉजी, वेदों के बारे में इस तरह के कई हमारे सवाल चलते रहते हैं। वेदों में क्या है सर, इस तरह का उसको हम क्या है क्लासिफाई करते रहते हैं। तो इस तरह बहुत सी क्या है सर से भी सीखने को मौका मिला और मैं समझता हूँ कि सर क्या है एक बहुत ही एक नॉलेज का एक समंदर है, नॉलेज का समंदर है जो कि हमारे स्कूल से सर सुबकदोश हुए अपनी खिदमत से, अपनी सर्विसेज से, जो कि हमारे बच्चों के लिए, हमारे स्टूडेंट्स के लिए एक लम्हे फिक्र भी है। और सर का एक बड़प्पन था, आहिस्ता आहिस्ता जैसे जैसे ताल से ताल मिलता गया और हमारी क्या है हमारे मरासिम बढ़ते गए, हमारे रिलेशन के अंदर एक पुख्तगी आती गई। एक जैसा मैं अभी बताया कि देखिए एक मुनफरिद शख्सियत होती, वो ऐसा ही शख्स हो सकता जो अपने क्या है वो जज्बात को क्या है किसी और के सामने पेश कर सकता, वरना वो शख्स नहीं कर सकता। वैसी खूबी हमारे प्रकाश सर के पास थी। सारे ग्रेजुएशन के बाद मुझे एक नाम से बुलाते थे, कहाँ है प्रोफेसर साहब बोल के, मुझे समझ में नहीं आया। सर आज भी आते ही आज वही बताया प्रोफेसर साहब, बोला सर ये आपका बड़प्पन है, मैं एक छोटा टीचर हूँ, मैं इसी कुछ नहीं है, आपसे मुझे सीखना है। ये सर का बड़प्पन था, उसके लिए सर बहुत बहुत शुक्रिया, क्योंकि ये चीज़ें लाइफ टाइम याद रहने वाली है। थैंक यू सर। हाँ जी सर के लिए एक छोटी सी पंक्ति है। दयारे इश्क में अपना मुकाम पैदा कर, दयारे इश्क में जो रिलेशन है, जो मरासी है, जो अटूट संबंध है, उसी जीवन से मैं ये पंक्ति बता रहा हूँ सर। दयारे इश्क में अपना मुकाम पैदा कर, नया जमाना नई सुबह शाम पैदा कर, नया जमाना नई सुबह शाम पैदा कर। यानी कि वो शख्स बुलाया नहीं जाता जिसके नुफूश, जिसकी खूबियां और जिसकी खामियां भी हमारे दिलो दिमाग के अंदर क्या बस जाती हैं। तो ये एक ऐसी शख्सियत थी। थैंक यू सर, शुक्रिया। इसी जीवन से मेरे और एक साथी जनाब अनंत रेड्डी सर, अनंत रेड्डी सर कि मैं ये भी शख्सियत और ये एक फैकल्टी और ये एक ऐसे टीचर हैं, शायद मैं समझता हूँ कि मेरे पास अल्फाज नहीं है सर की पर्सनालिटी को मैं बयान करूँ, लेकिन मैं कोशिश करूँगा कि सर की पर्सनालिटी कैसी थी और हमारा जो संबंध और हमारे जो मरासिम थे। सर की पर्सनालिटी बहुत ही साफ और शफाफ, और सर जब बात करते थे, सर की जो बात थी, सर की बात में शहद की मिठास थी, सर की बात में शहद की मिठास थी। अनंत रेड्डी सर, लेकिन सर की बात में शहद की मिठास थी। जी, मैं सर की शख्सियत के लिए एक छोटी सी पंक्ति मैं सर को पेश करूंगा। जो अपने खून को पानी बना नहीं सकते, देखिए दुर्गा प्लीज थोड़ा सा वक्त लूंगा, उसके बाद इंशाल्लाह मैं अपनी जगह लूंगा, आप महसूस हो। जो अपने खून को पानी बना नहीं सकते, सर की ये पंक्ति है, ये पानी बना नहीं सकते, वो जिंदगी में नया रंग ला नहीं सकते। जो खून को पानी बना नहीं सकते, वो जिंदगी में नया रंग ला नहीं सकते। जो रास्तों के अंधेरों से काम जाते हैं, जो रास्तों के अंधेरों से काम जाते हैं, वो जिंदगी के उजालों को पा नहीं सकते। और सर ने हर मोमेंट पर जब कभी भी हमको किसी किस्म का भी प्रॉब्लम रहता, कुछ मसला रहता, सर ने हमको क्या है बहुत ही एक स्टडी वे में क्या है गाइड किया। और बड़ी शफाफियत के साथ, और सर की पूरी जो पर्सनालिटी है वो एक काइंड हार्टेड पर्सनालिटी, काइंड हार्टेड पर्सनालिटी। ऐसी बात नहीं है कि किसी एक में नहीं है, किसी में है। मैं एक के बाद दीगर बताते जा रहा हूँ, क्योंकि हर फर्द के अंदर, हर शख्स के अंदर कई खूबियां पाई जाती हैं।
लेकिन उसमें की एक खूबी को निकालना जरूरी होता है, जरूरी होता है। बाग में कई फूल होते, लेकिन आप क्या करते, एक फूल के बाद दीगर फूल को चुनना शुरू करते। पहले एक फूल लेते, उसके बाद दूसरे फूल को लेते, उसके बाद तीसरे फूल को लेते आए। ऐसा नहीं है कि पूरे तमाम फूलों को क्या इकट्ठा नहीं करते आप, इकट्ठा करते आप नहीं करते आप। तो इसी तरह से क्या है, ये तमाम असातिज़ा जो हमारे मदरसे हाज़र से सबकदोशी किए हुए हैं, ये तमाम के तमाम इसी फूल की मानी है। शुक्रिया नज़र सर। और आखिर में मेरे साथी और एक फैकल्टी जो हमारे इस मदरसे के जनाब के फरहान अहमद फारूकी सर, की पर्सनालिटी क्या है। सर बहुत ही खामोश तबा। मैं पहली मरतबा सर से रुजू हुआ, सर से मेरा राब्ता हुआ, सर से मैं बात किया, तो पहले में शायद मैं समझता हूँ कि 5 मिनट के अंदर सर ने मुझे क्या है, मैं सर से घुल मिल गया, सर ने मुझे खरीद कर लिया। और सर बहुत ही खामोश तबा, साइलेंट पर्सनालिटी, खामोश। लेकिन ऐसी खामोशी, 4 लोग बैठे हुए रूम में रमेश साहब के, बात चलती रहती, चारों के भी वर्षन को सुनते आप, चारों के भी वर्षन को सुनते, ऐसा पॉइंटेड बात रखते, बाद में एक पॉइंटेड बात निकाल के रखते। वो हम जो चारों डिस्कस कर रहे थे, वो गया पूरा समंदर में, सर की बात क्या है ना, उसमें रहते हैं। ठीक है ना सर, मैं कुछ गलत बोलूं तो मैं माजूर हूं। बहुत ही पॉइंटेड बात। और जब कभी भी जो टॉपिक निकलता सर उसमें से कीवर्ड्स को निकालते, कीवर्ड्स को निकालते, और बातों में ज़ूम आने, ड्वेल मीनिंग्स के अल्फाज को भी क्या है हमारे सामने पेश करते हैं। और हम क्या है फैसलेदार होते, मैं और हमारे साथी अफजल सर, हमारे नागेश सर भी कम नहीं है, सर की भी पर्सनालिटी का अगर वक्त आएगा तो मैं पेश करूंगा। तो इस तरह से हम लोग क्या है, एक कारवां हमारा चलता गया और क्या है हम लोग आगे बढ़ते गए। मैं सर के लिए एक छोटी सी पंक्ति पेश करूंगा, आप लोग सब्र रखिए और पूरे क्या है पेशेंस के साथ बैठिए। नुक्ताची है गमे दिल इसको सुनाए ना बने, नुक्ताची है गमे दिल इसको सुनाए ना बने। क्या बने बात जहां में बात बनाए ना बने, क्या बात जहां में बात बनाए ना बने। ये जनाब फरहान अहमद फारूकी सर के लिए ये मेरे कलिमात थे। ये मुख्तसर सी क्या है बायोग्राफी थी, लेकिन आज हमको ये एहसास हुआ, खासकर जो हमारे हेड ऑफ द फैमिली, जो हमारे बड़े बहन की मानिंद, जो हमारे हेडमिस्ट्रेस रमा देवी मैडम थे, मैडम के जाने के बाद जो कला हुई वो शायद आज तक मेरे लिए भी पूर्ण नहीं हुई, आज तक मैं भी फील नहीं कर सका। लेकिन मैडम की जगह पर रमेश साहब, हमारे जनाब शंकर सर आए। शंकर सर यानी खुदा के अवतार की मानिंद है, सर का नाम ही क्या है, एक खुदा की मुमासिलत रखता है, उसके मुशाबा है। लेकिन हम आहिस्ता आहिस्ता हमारे माहौल को बनाने की हम कोशिश कर रहे हैं। लेकिन मैं समझता हूँ कि क्या है वो जो दौर हम लोग हमारे इन साथियों के साथ गुजारे, शायद वो हम क्रिएट कर पाएंगे या नहीं, हम तो कोशिश कर रहे हैं। लेकिन साथ ही साथ मैं अकेला ही चला था जाने में मंजिल मगर, मैं अकेला ही चला था जाने में मंजिल मगर, मेरी एक मंजिल थी, मैं अकेला जा रहा था। लेकिन मेरे पीछे एक कारवां आ गया, मेरे पीछे एक काफिला आ गया। वो काफिला जनाब मनोहर साहब की शक्ल में, आशना सर की शक्ल में और हमारे मनोहर सर की शक्ल में, दीगर जो हमारे ट्रांसफर्ड असातिज़ा हैं, टीचर्स हैं, वो लोग हमारे मदरसे को आगे, स्कूल को आगे और हमारी इस कला को क्या है फिल करने की कोशिश कर रहे हैं। मैं अल्लाह से उम्मीद करता हूँ कि जो फैकल्टीज हैं, जो ट्रांसफर किए हुए फैकल्टीज, मेरी नेक तमन्नाएं के साथ हैं कि आप लोग जहाँ भी रहें सर, आप लोग खुश रहें और आपको किसी किस्म की आँच ना आए।
और हर परेशानी और हर चीज़ों से चाहे भगवान और खुदा के हैं आपको महफूज रखे। ये मेरी दिली तमन्ना है, मेरी दिली ख्वाहिश है। ये तमाम के तमाम असातिज़ा, ये टीचर्स जिन्होंने आप तमाम को क्या है इल्म से क्या है सैराब किया, इल्म दिया, और ये लोग आज हमारे दरमियान नहीं हैं, जिनके चेहरे यकीन से रोशन हैं। ये तमाम के तमाम असातिज़ा बेबाक और बहुत ही दिलदारा क्या है शख्सियतें हैं, बहुत ही दिलदारा शख्सियतें हैं। दिलदारा यानी सर ने कहा जिंदा दिल शख्सियतें हैं। बहुत बड़ा दिल है ये लोगों का, बहुत बड़ा दिल, जिनके चेहरे यकीन से रोशन हैं, उनके सीनों में अज़्म पलते हैं, करेज, जिनके चेहरे यकीन से रोशन हैं, उनके सीनों में अज़्म पलते हैं, इन पे तारीफ नाज करती है, इनके पीछे ज़माने चलते हैं। बहुत बहुत शुक्रिया। ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఉపాధ్యాయుల గురించి తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ఈరోజు సభాధ్యక్షుడు శంకర్ సార్ గారు, అదేవిధంగా మన నుండి వేరే పాఠశాల వెళ్ళినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మా అక్క నమోదయ మేడం గారు, అదేవిధంగా ప్రమోషన్పై వెళ్ళినటువంటి మా అన్నగారు రమేష్ గారు, అదేవిధంగా మా అన్న ప్రకాష్ గారు, అదేవిధంగా తమ్ముడు రాజా అనంతరెడ్డి గారు, మిత్రుడు పరానంబర్ గారికి నమస్సుమాంజులు. ముఖ్యంగా మేడం గారు చెప్పడానికి మన పాఠశాలకు 6-7-2018 మన పాఠశాలలో జాయిన్ అయ్యి 17/8/2023 నాడు మన పాఠశాల నుంచి వేరే పాఠశాలకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చిన నుంచి కూడా ఒక చక్కని క్రమశిక్షణతో పాఠశాలను వెన్నుముక్కలాగా ఉండి నడిపేయడం జరిగింది. మేము అందరం కూడా అక్కని పిలుస్తున్నాం, ఇప్పటికి కూడా అక్కలాగా మేము భావిస్తా ఉన్నాం. అక్క యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదుగా, ఇంకా సమయాభావం తక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక మా అన్న రమేష్ గారి గురించి కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అన్ననే అంటారు. ఎందుకంటే ఏం చేసినా మాకు అన్నలాగానే భావించి ప్రతి విషయంలో మాకు పూర్తి సహాయ సహకారం అందించారు. వారికి కూడా మా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ప్రకాష్ సారు, తర్వాత రాజానంద రెడ్డి గారు, మేము ముగ్గురం కూడా ఒక మంచి ట్రయాంగిల్ బంధంలో అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారికి సలహాలు, నాకు సలహాలు, ఒకరికొకరు అందిపుచ్చుకుంటూ మేము ఇన్ని రోజులు మంచి బంధాన్ని ఏర్పరచుకున్నాం. ఆ బంధాన్ని అదేవిధంగా కొనసాగించాలని వారికి కోరుతున్నాను. వారందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను. అదేవిధంగా ప్రణామాలు గారు, మిత్రుడు ప్రణామాలు గారు, వారు ఎంత సౌమ్యులు అంటే ఒక మాట అన్నా కానీ పడేవారు తప్ప ఐదులో ఒక మాట అనేవారు కాదు. వారు కొంచెం మధ్యలో ఆరోగ్యం డిస్టర్బ్ అయినా కానీ వారు చక్కని ప్రతిభను విద్యార్థులకు అందించి అమ్మాయి మాట్లాడకుండా ఎందుకు మాట్లాడుతున్నారు, వారు విద్యార్థులకు మంచి సేవ అందించారు. వారికి కూడా ధన్యవాదాలు సార్. మరి మా పాఠశాలకు వచ్చినటువంటి రాష్ట్రంలో ప్రధాన ఉపాధ్యాయులుగా శంకర్ సార్ గారికి స్వాగతం. అదేవిధంగా వెంకటరాము సార్ గారికి, తెలుగు పండిత్ గారికి, అదేవిధంగా మనోహర్ రావు గారికి, అదేవిధంగా ఆచార్య సార్ గారికి, అదేవిధంగా రాజేశ్వర సార్ గారికి పాఠశాల తరఫున స్వాగతం పుస్తకాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలుగు పార్టీలో వారి యొక్క మేడం నమోదయ మేడాన్ని 2 నిమిషాలు మాట్లాడుతున్నట్టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సోదర ఉపాధ్యాయులు మరియు నాతో పాటు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయిన నా తోబుట్టు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం. 10th క్లాస్ ముఖ్యంగా స్ట్రెంత్ లేకపోతే ఎంతో కష్టపడి మనము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అవునా 10th ఇంగ్లీష్ మీడియం పోలీస్ హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్. మరి మీరు అందరు కూడా బాగా చదువుకొని అందరు కూడా పాస్ అవ్వాలి.
మంచి మార్కులు తీసుకొచ్చుకొని పిల్లలందరూ కూడా ఉర్దూ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరు కూడా మంచి మార్కులతోని పాస్ అవ్వాలి. నేను ఒక 5 సంవత్సరాలు ఇక్కడ యాక్చువల్గా నేను ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకోలేదు. మేబీ నా రిటైర్మెంట్ కూడా ఇక్కడే ఇస్తున్నాను, హోప్లో వచ్చేసిన నేను ఇక్కడికి. కానీ సర్వీస్ పెంచి దానివల్ల 5 years అని చెప్పేసరికి నాకు ఇంకొక టర్మ్ వచ్చింది కాబట్టి ఇంకొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎప్పుడు కూడా ఈ స్కూల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకోలేదు. ఆల్రెడీ ఒకసారి నేను ఎస్జిటిగా ఈ స్కూల్లో పనిచేసినాను. ఈ స్కూల్ నుండి ప్రమోషన్లో వెళ్ళినాను. మా రమేష్ సార్ అన్నారు పోలీస్ అంటే ప్రమోషన్ల పిల్ల అని. అది నిజం చేసిండు రమేష్ సార్. ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ గురించి అందరితో మాట్లాడాలి అంటే చాలా టైం పడుతుంది. చాలా మంచి స్టాఫ్ అందరూ. ఎవరైనా మన పనితీరును బట్టి మనని గుర్తు చేసుకుంటారు. ఎక్కడైనా మనం చేసే పనిని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన పని చేసే విధానాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని గుర్తు పెట్టుకుంటారు. అంటే మనం చేయాల్సిన పని సక్రమంగా చేయాలి అంతే. ఇంకొక విషయం ఏంటంటే మనము ఒక సీటు టేబుల్కి ఇటువైపు ఉండి అటువైపు చూస్తే వేరు ఉంటుంది, అటువైపు నుండి ఇటు చూస్తే వేరేగా కనబడుతుంది. ఎక్కడైనా కూడా స్టాఫ్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండదు. చాలా అన్ని రకరకాల మనస్తత్వాలు అందరూ కలిసినటువంటి వాళ్ళు ఉంటారు స్టాఫ్ అని. అంటే అందరినీ సర్దిద్దుకొని పోవడమే ప్రధానోపాధ్యాయుల లక్షణం. అంతేగాని ఎవరి మీద ఎక్కువ ప్రేమ, ఎవరి మీద తక్కువ ప్రేమ, ఎవరినంటే కోపము, ఇలాంటివి ఏవి కూడా ఉండదు. ఇక్కడ చప్పట్లు అవసరం లేదు, అంత అయిపోయినాక చెప్తా, అప్పుడు కొడుతురుగా, సరేనా? అప్పటిదాకా వినండి. చూస్తున్నాను, నాకు అందరి పేర్లు కూడా గుర్తున్నాయి, నేను ఎవరి పేర్లు మర్చిపోలేదు. రోజు మీరు అనుకుంటారు కదా, అక్కడ స్కూల్లో పిల్లలు చెప్తుంటారు, మేడం వాళ్ళ పోలీస్ లైన్లో ఈ అమ్మాయి మిమ్మల్ని గుర్తు చేసింది, మా ఇంటి దగ్గర ఉంటుంది. మరి మీ అందరి పేర్లు కూడా నాకు తెలుసు, గుర్తున్నాయి. మరి మీరు మాట్లాడితే నేను పేరుతో సహా పిలిచి నిలబెడతాను. సరే, అందరితో ఒక 2 నిమిషాల గురించే మాట్లాడుతాను ఒక్కొక్కరితోని. ఫస్ట్ రమేష్ సారు నేను కొలీగ్స్ని. ఒకప్పుడు సారు నేను గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేసిన. అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాతనే చూసినాం రమేష్ సార్లో వచ్చే ఒక గుణం ఏంటి అనండి, అసలు ఏదున్నా ఏమున్నా కూడా ఎంత ప్లెజెంట్గా ఉంటారు. ఆ ప్లెజెంట్నెస్ అనేది అసలు రాదు అందరికీ. ఏది చెప్పినా కూడా చేద్దాం మేడం, సరే మేడం అనేవాడు. కానీ ఇది కాదు, ఇది చేయలేము, ఇది రాదు, నెగిటివ్ యాటిట్యూడ్ అనేది నాకు కనబడలేదు. సార్కి కంపల్సరీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది సార్, ఎన్నిసార్లు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుందేమో, ఇక్కడే రిటర్న్ అయిపోతాం మేడం అని. కాదు సార్, నేను ప్రమోషన్ తీసుకోవాలి. ఇప్పటిదాకా నేను హెడ్ మాస్టర్ అయినప్పటి నుండి ఫస్ట్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళని హెచ్ఎం ప్రమోషన్ వచ్చింది, అలాగే వెళ్ళారు. మీకు కూడా ప్రమోషన్ అట్లానే వస్తుంది సార్, ప్రమోషన్ వచ్చిన తర్వాతనే మీరు వెళ్ళాల్సింది అంటే సార్ కూడా ఇప్పుడు ప్రమోషన్లో వెళ్ళారు. ఫోన్ చేస్తూ ఉంటారు సార్, నన్ను కలుస్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి రమేష్. తర్వాత పద్మావతి మేడం కూడా ఎప్పుడైనా నేను లీవ్ పెట్టినప్పుడు తను ఉండేవాళ్ళు ఇన్ఛార్జ్. ఏ విషయంలోనైనా కూడా కోఆపరేటివ్గా ఉండి చక్కగా స్కూలు మేనేజ్ చేసేవాళ్ళు. మిగతా అందరు కూడా శోభారాణి కానీ ఇంకా స్టాఫ్ అంతా కూడా బాగుండేవాళ్ళు. ఎవరైనా సరే ఎవరి పని వాళ్ళు నిర్వర్తించుకొని కన్స్ట్రక్టివ్గా ఆలోచించుకొని పోతే ఒక పాఠశాల అనేది బాగుంటుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఇంక పెద్ద తేడా అనేది ఏమీ ఉండదు. ఎవరు పనిచేసేదైనా పిల్లల కోసమే, పిల్లల బాగు కోసమే, వాళ్ళ క్రమశిక్షణ కోసమే, వాళ్ళ చదువు కోసమే మనము మాట్లాడుతూ ఉంటాము. తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిన ట్రాన్స్ఫర్ సార్స్ అని అంటే ఫస్ట్ ప్రకాష్ ఏదైనా ఉంటుంది, మరి చాలా నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నారు. పిల్లల పట్ల ఎంత అంకిత భావంతో ఉంటారంటే అంత అంకిత భావంగా ఉంటారు. పిల్లలకి ఏదైనా చెప్పాలి, నష్టపోవద్దు వాళ్ళు అని, ఇంకా ఎక్కడైనా మెటీరియల్ ఏదైనా సరే తన లెవెల్ బెస్ట్ చెప్పేవాళ్ళు. ఏదైనా కూడా ఇట్లా వెళ్ళాలి, ఈ ఆఫీస్లో ఈ పని ఉంది చేద్దామంటే పదండి అక్క వెళ్దాము, డివోర్సాన్ని కలిసేది ఉంది, పదండి వెళ్దాము,
ఏ పని ఉన్నా కూడా ఇది ఉంది అని అంటే ఎప్పుడు కూడా కాదు, ఏ టైంలో అయినా సరే లీవ్ పెట్టినా పిలిపిస్తే అదర్ దాన్ స్కూల్ అవర్స్ లోపల పని ఉన్నా కూడా మనకు మనబడి మన బస్తీ కింద బిల్డింగ్ శాంక్షన్ అయినప్పుడు చాలా సార్లు అప్పుడు అవసరం పడింది. ఏ టైంలో ఫోన్ చేసినా ఈవెన్ లీవ్ పెట్టినా పిలిస్తే అదే టైంలో వచ్చేవాడు. ఏ నిమిషంలో అయినా కూడా ఏ క్షణంలో అక్క అని పిలిచారో అదే తోబుట్టు నాకు ఇప్పటికి కూడా కొనసాగుతుంది, ఇక ముందు కూడా కొనసాగుతుంది, ఎప్పుడు మర్చిపోను ప్రకాశం. తర్వాత అనంతరెడ్డి, ఇంకా అనంతరెడ్డి గురించి చెప్పాలి అంటే ఎప్పుడు కూడా నేను ఆయన పేరు పెట్టి పిలిచింది చాలా తక్కువ. ఏదో మనది అఫీషియల్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే పిలిచారు, లేకపోతే తమ్ముడు అని పిలిచేదాన్ని. ఆయనకి పిలిచి పాపం చిన్నోడైనా కూడా చాలా బాధ్యతలు పెట్టేసాను. ఏంటంటే మనకు రాకముందు ఇక్కడ పిలిచారంటే ఇక్కడ పక్కన చేయించుకొచ్చేవాళ్ళు. ఇవన్నీ చూసి ఇది అవసరం లేదు, కష్టమైనా సరే నేర్చుకుని నా కోసం నువ్వు బిల్స్ అనేది చేసేసేయి అంటే ఆ బిల్స్ ఏ ముహూర్తంలో పెట్టినా కానీ ఆయన ఇప్పుడు చెయ్యని బిల్లు లేదు, రాని బిల్లు లేదు. ఆయన ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేసి అదొక్కటే కాదు, ఏ అవసరమైనా ట్రాన్సాక్షన్స్ అయినా ఆఫీస్ పని అయినా ప్రతి విషయంలో నాకు సహకరించినటువంటి తమ్ముడు అనంతరెడ్డి. తర్వాత ఫరాన్ సార్ కూడా ఏ వర్క్ ఇచ్చినా సరే ఇది కాదు, నెగిటివ్ యాటిట్యూడ్ అనేది నాకు ఎవరిలో కూడా కనపడలేదు. సరే మేడం చేస్తాను అంతే. అట్లా ఫరాన్ సార్ మరి ఇప్పుడు బాగుందా స్కూలు అడ్జస్ట్ చెప్పాను మేడం, ఇలా అయితే నాకు ఉండదు అని చెప్పింది. పాపం ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడే నాకు తప్పకుండా వెళ్తున్నాను నేను, తప్పనిసరి పరిస్థితిలో నాకు ఇలాంటి అయితే ఉండదు అని అంటే పర్లేదు సార్ మీరు మంచి వాళ్ళే కదా కాబట్టి ఎక్కడైనా ఉంటుంది, కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి, మనం అడ్జస్ట్ అయితే ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పినాను. మరి అలాగే సాగుతుంది సార్. ఇంకా చెప్పాలంటే ఇంకో తమ్ముడు ఉన్నాడు నాకు, అఫ్జల్. ఇంకా అఫ్జల్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఇక్కడికి ఫోన్ ద్వారానే ఫస్ట్ పరిచయం నాకు. ఫోన్లో మాట్లాడిన తర్వాత నాకు మనిషిని కనబడ్డాడు. అది తను కూడా అంతే, ఏదైనా అవసరం ఉంది అని కాల్ చేస్తే కానీ స్కూల్ ఉన్నప్పుడైనా స్కూల్ లేనప్పుడైనా ఏ విషయంలోనైనా సరే వచ్చేది. తను అఫ్జల్ ఇలా వెళ్ళాలి, నేను విజిట్కి వెళ్ళేది ఉంటుంది. మనబడి మన బస్సుకి ఎంఈఓగా ఇచ్చినప్పుడు నాకు విజిట్కి వెళ్ళాల్సి ఉందంటే వెళ్ళేద్దాం, ఏమున్న దాంట్లో ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము అని తీసుకొని వెళ్ళేవాడు. ఏ విషయంలో అయినా కూడా నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉండేవాడు. తర్వాత అలీం సార్ అనగానే తను వచ్చిన ఎస్డిటి కానీ ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఏ టైం టేబుల్ ఇచ్చినా కూడా కాదు నేను చెయ్యలేను అని చెప్పలేదు నాకు ఇప్పటిదా. కలీం సార్ 317లో వెళ్ళిపోయిన తర్వాత కూడా 10th వాళ్ళకి చెప్పాలి అని అంటే నేను చెప్పలేను అని చెప్పాను. మేడం కష్టమవుతుందేమో మళ్ళీ నేను ఎస్డిటిని కాదు, అదేం అవసరం లేదు సార్, మ్యాథ్స్ టీచరు మీరు చెప్పాల్సిందే అంటే చెప్పాను. అదే కాకుండా షెడ్యూల్ ఆన్లైన్ పనులు ఏదైనా సరే కాదు అని అనకుండా చేశాను. మిగతా స్టాఫ్ అందరు కూడా ఇంకా వాళ్ళు రానట్టున్నారు. నుజ్రత్ అంజుమ్ కానీ వచ్చింది కదా, నుజ్రత్ టీచరు, తర్వాత ప్రసన్న, తర్వాత శోభా మేడము, గంగవేణి, ఫౌజియా టీచరు, సరిహా టీచరు, దాదాపుగా వీళ్ళందరూ సీనియర్స్ ఉన్న వాళ్ళందరూ ఇన్ఛార్జ్గా చేసిండ్రు. ఇంకా నెక్స్ట్ అక్కడ దాకా రాని వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్టివ్ వేలో అందరూ కలిసి చేసుకుంటేనే మనకి స్కూల్ అనేది చక్కగా ఉంటుంది. అదే కోఆపరేషను సార్కి కూడా ఇవ్వండి. అందరూ కూడా సార్ ఒక్కళ్ళు ఒక హెచ్ఎం అనేది ఎవరు చేయలేరు, ఎప్పుడు కూడా అందరూ కోఆపరేటివ్గా ఉంటేనే చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి 10th ఇంగ్లీష్ మీడియం పిల్లలు, 10th ఉర్దూ మీడియం పిల్లలు, 10th ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ వీళ్ళందరూ బాగా చదువుకొని పాస్ అవ్వాలి. చాలా చెప్పాలని ఉంది వీళ్ళ గురించి కానీ టైం లేదు, కానీ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అఫ్జల్ కానీ, అలీం కానీ, ప్రకాష్, అనంతరెడ్డి అందరూ కూడా, నగేష్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఏదైనా ఉంది అని అంటే ఇట్లా కాదు చేయాల్సిందే, ఆ పద్ధతి ఎంత కష్టమైనా సరే చేయాలి అని అంటే చెయ్యాలి. పిల్లల విషయంలో కానీ, ఎండిఎం విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నాకు ఇంత కోఆపరేట్ చేసినటువంటి నా తమ్ముళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోను. ఇప్పుడే కాదు, వాళ్ళు జీవితకాలం అంతా కూడా నాకు ఇట్లనే తమ్ముళ్ళలాగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అదేవిధంగా మన పాఠశాల నుంచి
ప్రమోషన్ వెళ్ళినటువంటి రమేష్ గారిని మాట్లాడితే సరైన ఆహ్వానిస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఫైనల్ ఎందుకు తీసుకున్నామంటే మేడం గారు ఫస్ట్ గారు కాబట్టి ఫస్ట్ సీనియారిటీలో ఈ ప్రకారం జరుగుతుంది. కింద యాక్టర్ కింద నుంచి ఇవ్వాలి కాబట్టి, కానీ ఎవరైతే ముందే వాళ్ళకే సీనియర్ ప్రకారంగా జరుగుతుంది కాబట్టి మన పోలీస్ లైన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ గారు, నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. భీమగల్ ప్రాంతంలో జూనియర్ కాలేజ్. మరి అక్కడ శంకర్ గారు హాస్టల్లో ఉండి మరి హై స్కూల్ విద్య మరియు కాలేజ్ విద్య అక్కడనే చేశారు. మరి ఉద్యోగంలోకి రాకుండా ముందే మరి మిత్రులు శంకర్ గారు పరిచయం, సౌమ్యులు. ఇప్పుడే మన అలీం సార్ అన్నట్టు శంకర్ అంటే ఓపిక. మరి ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ గారికి మరియు ఈ పాఠశాలలో అందరితో మాతో అడ్మినిస్ట్రేటివ్గా పనిచేసినటువంటి పెద్దలు రామాదేవి మేడం గారు, వారు కూడా నేను చదువుకున్నటువంటి స్కూల్లోనే వారు కూడా చదివారు. చౌట్పల్లి, నేను అక్కడ హాస్టల్లో ఉన్నాను. మేడం గారు వాళ్ళ ఫాదరు టీచర్గా ఉంటూ మేడం గారిని అక్కడ చదివించారు. ఈ మధ్యలోనే మేడం గారిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు జ్ఞాపకం చేశారు. మేడం గారు అక్కడ చదివినట్టు అక్కడి నుంచి అప్పుడు పరిచయం కాదు, కానీ మళ్ళీ తర్వాత గర్ల్స్ హై స్కూల్లో 94లో మేము పనిచేసినప్పుడు మేడం గారు కూడా అక్కడ పనిచేశారు. నేను అక్కడ ఎడ్జిటీగా పనిచేశాను. మేడం గారు మీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత గర్ల్స్ హై స్కూల్ నుంచి మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్లో ఎడ్జిటీగా నేను ఇక్కడికి రావడం, ఎడ్జిటీగా మళ్ళా స్కూల్ అసిస్టెంట్గా రామ్ మందిర్కి స్కూల్ అసిస్టెంట్గా ఈ స్కూల్ నుంచి వెళ్ళడం, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్గా మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ నుండి గర్ల్స్ హెడ్ మాస్టర్గా వెళ్ళడం అనేది 2 ప్రమోషన్లు ఇచ్చినటువంటి స్కూల్ నాకు. అంటే స్కూల్ అసిస్టెంట్ నుంచి గర్ల్స్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇచ్చినటువంటి అందుకోసమే మేడం గారు ప్రమోషన్ల పిల్ల అన్నారు. అందుకోసం అయితే అంతకుముందే మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఏదో విధంగా కనెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే. మనోహర్ గారు కూడా భీమగల్ మా గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో నేను అక్కడ 8వ తరగతి వరకు చదివాను. మనోహర్ గారు కూడా అక్కడ చదవడం జరిగింది. మా హై స్కూల్ బాల్యమిత్రుడు మనోహర్ గారు కూడా, వారు కూడా సౌమ్యులు. మరియు శంకర్ భవన్ పాఠశాలలో అక్కడ పనిచేసాం దాదాపు 10 సంవత్సరాలు. పద్మావతి మేడం గారు కానివ్వండి, కాంతారావు గారు కానివ్వండి, తర్వాత వెంకటరాములు కానివ్వండి, మేమంతా కూడా అక్కడ పనిచేసి సుపరిచితంగా ఉన్నటువంటి వాళ్ళు. మరి ఇక్కడ అఫ్జల్ గారు మరి అలీం గారు చెప్పినట్టు ఇంకొక ఆచరణ గారు కూడా చౌట్పల్లి హై స్కూల్ అక్కడ నేను చదివినటువంటి హై స్కూల్ అని ఆచరణ గారు కూడా బషరాబాద్ వాస్తవ్యులు. అక్కడ హై స్కూల్లో కూడా ఆచరణ గారు కూడా అంతా కూడా మేము దాదాపు గవర్నమెంట్ హై స్కూల్ నుంచి చదివి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ మేమందరం కూడా మిత్రులు చెప్పినట్టు 2018 వచ్చినప్పుడు మేడం గారు అడ్మినిస్ట్రేషన్గా రావడం, మేమంతా మరి కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఈ ఏదైతే మీడియంస్ ఉన్నాయో అటువంటి భావన అనేది మాకు లేకుండే మరి పద్మావతి మేడం కానివ్వండి, లక్ష్మీ ప్రసన్న మేడం కానివ్వండి, శోభారాణి మేడం కానివ్వండి, మరియు డ్రాప్ నుంచి రమాకారం మేడం కానివ్వండి, తర్వాత ఉర్దూ మీడియం నుండి సబీ పర్వీనా, బౌల్దియా మేడం, తర్వాత అఫ్జల్ గారు, తర్వాత బౌల్దియా, సబీ పర్వీనా, రిజర్వ్ మేడం గారు, గంగావే, ఇట్లా అందరం కూడా ఒక మీడియంలో అనేది మర్చిపోయాం. ఒక స్కూల్ అనగానే పోలీస్ లైన్ స్కూల్ పిల్లలు అనగానే పోలీస్ లైన్ స్కూల్ పిల్లలు
పిల్లల అంటే టైపులో అట్లా నేను తెలుగు నేను ఇంగ్లీష్ మీడియం చెప్తున్నా ఉర్దూ మీడియం చెప్తున్నాం అనేది అటువంటి మైండ్లోకి భావన రాలేదు. ఇప్పుడు వాళ్ళ మిత్రులు అఫ్జల్ గారు కరీం గారు చెప్పినట్టు ఒక ఆహ్లాద వాతావరణం మంచిగా కలిసిమెలిసి ఇటు లేడీస్ స్టాఫ్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా మేము మరి ఇక్కడ పనిచేయడం జరిగింది. అది చాలా గుర్తుంటుంది. అఫ్జల్ గారు ఉర్దూ మీడియం నుంచి కానివ్వండి చాలా మంచివారు. ఎప్పుడు కూడా రమేష్ అన్న ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళంతా కూడా మరి రమేష్ అన్న వరకెళ్ళి చాలా నాకు ఒక ఆప్యాయత కుటుంబం అనేది నాకు అనిపించింది. మేమా సింగ్ గారు మీరు కూడా మాతో కలిసిపోయి చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది. ఎక్కడైతే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల మధ్య ఒక మంచి వాతావరణం, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే మరి జ్ఞానం అనేది విద్యార్థులకు అందించబడుతుంది. కాబట్టి అటువంటి వాతావరణం ఉండే ప్రైమరీ స్కూల్ నుండి సానా గారు కానివ్వండి, మిగతా స్టాఫ్ గారు కానివ్వండి, అందరూ కూడా ఒక కోఆపరేషన్ గా ఒక యూనిట్ గా మరి పనిచేయడం. మరి స్ట్రెంత్ కూడా సిఎస్ఐ స్కూల్లో స్ట్రెంత్ మరి స్కూల్ అట్లా మరి అక్కడ క్లాసెస్ క్లోజ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి మరి నాగేష్ గారు కానీ, ప్రకాష్ సార్, రాజా అనంతారెడ్డి గారు ఇట్లా వెళ్ళి మరి అక్కడి నుంచి విద్యార్థిని హౌస్ ఇళ్ళకి వెళ్ళి మరి అడ్మిషన్స్ తీసుకొని రావడం. మరి అడ్మిషన్ సమయంలో కూడా మేడమ్స్ కానీ మేమంతా ఒక యూనిట్గా ఇక్కడ ఎల్లమ్మ గుట్ట ఇవన్నీ కూడా తిరుగుతూ కంటేశ్వర్ గుట్ట ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది. అదంతా కూడా ఒక ప్రేమ ఉన్నప్పుడే సాధ్యమైంది. ఒకరిపైన ఒకరికి ప్రేమాలు మరి ఒకరిపైన ఒకరికి గౌరవం ఇవన్నీ కూడా ఉండడం వల్లనే సాధ్యమైంది. కాబట్టి ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ పోలీస్ లైన్లో దాదాపు 4 years, అందులో 2 years కరోనా రావడం, మరి విద్యార్థులు మరి అటువంటి టైంలో కూడా మరి చేయవలసినటువంటి పనులు, స్కూల్కు సంబంధించిన పనులను కూడా ఒక యూనిట్ గా ఉండి చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ విషయంలో, అడ్మిషన్స్ విషయంలో కూడా ఒక విద్యార్థుల నుంచి వచ్చేటువంటి డౌట్స్ కానీ అవన్నింటిని కూడా మరి అఫ్జల్ గారు, నేను ఉర్దూ మీడియం నుంచి అఫ్జల్ గారు, మేము అలీం గారు, పరాన్ గారు ఇలా ఏదైతే ఉంటారు మేడం ఉర్దూ మీడియం నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ కోఆపరేషన్ గా చేస్తూ విద్యార్థులకు నష్టం కలగకుండా మరి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏవైతే సమస్యలు చేస్తే వాటిని పరిష్కరిస్తూ వెళ్ళడం జరిగింది. అదంతా కూడా మీ సహకారాల వల్ల మరి మేడం గారు కూడా, రమాదేవి మేడం గారు కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ విషయంలో మరి పిల్లల విషయంలోనే ఆలోచించేవారు. పిల్లలకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యను ఎంతగా పరిష్కరించే చొరవ చూపించేవారు. మరి ఆ సమస్యను పరిష్కరించే దిశలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇమీడియట్ గా స్పందించేవారు. మన రాజా అనంతరెడ్డి అయితేనేమి, ప్రకాష్ సార్ అయితేనేమి, నాగేష్ సార్ అయితేనేమి, అందరం కూడా అఫ్జల్ గారు, అలీం గారు, తర్వాత మిగతా స్టాఫ్ అందరం కూడా స్పందించే వాళ్ళం. ఒకే మాటగా ఉండడం వల్లనే మరి విద్యార్థులకు మంచి విద్యను అందించడంలో సాధ్యమైనంత వరకు ఎన్ని పనులున్నా, ఇప్పుడు ఇది అర్బన్, ఇక్కడ ఏదో పల్లెటూరుకి వెళ్ళి అక్కడ చెప్పడం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ చెప్పడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏవైనా సమస్యలు వస్తుంటాయి, ఎవరు వస్తారు, ఎవరు మాట్లాడతారు, అదొక సమస్య అంటారు, హాస్పిటల్ సమస్య అంటారు, ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ డిఓ ఆఫీస్ ఇప్పుడు ఏదైనా సబ్మిషన్ చేసేటి అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా మరి విద్యార్థుల చదువుల సిలబస్ ఎడల
అందరం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ విద్యార్థులకు చదువు వచ్చే విధంగా మరి క్రమశిక్షణ పరంగా కూడా అందరం కూడా కఠినంగా ఉంటూ మరి అన్ని విధాలుగా మరి ముందుకు వెళ్ళడం జరిగింది. మంచి వాతావరణంలో మరి మేము గడపడం జరిగింది. చాలా సంతోషం. ప్రమోషన్ కన్నా ఎక్కువ నాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ లైన్ స్కూల్లో ఉన్నటువంటి మీతో కానీ మీ విద్యార్థులతో కానివ్వండి, మరియు ఇక్కడ ప్రైమరీ స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడ ఈ వైపు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయతగా మాట్లాడించేవాళ్ళు. మరి హెడ్ మాస్టర్ చాలా మంచి సౌమ్యులు, మంచి హెల్పింగ్ నేచర్. మరి ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు మరియు మిడ్ డే మీల్స్ విషయంలో కూడా వాళ్ళు మేము ఇప్పటికి కూడా అక్కడ చెప్తా ఉంటాం. పోలీస్ లైన్లో మిడ్ డే మీల్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు, మంచిగా ఉంటుందని. కాబట్టి మిడ్ డే మీల్స్ విషయంలో కానివ్వండి, మరి శ్రీను అటెండర్ శ్రీను కూడా మంచి కోఆపరేషన్. ఇట్లా ఈ విధంగా అందరూ కూడా మరి సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నప్పుడు అందించారు. మరి ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఆశన్న గారు కానివ్వండి, రాజేశ్వర్ కానివ్వండి, అందరికి కూడా ఈ సందర్భంగా వారికి మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ఆశయాలు, మీ యొక్క మరి శుభాశిస్సుల వల్లనే మా ఉపాధ్యాయులు వాళ్ళకు ఏమైనా సరే అవి మీ యొక్క ఆశీర్వాదాలే ఉంటాయి. మీరు పిల్లలంటే దైవ స్వరూపం, పిల్లలంటే దైవత్వంతో సమానము. మీ యొక్క ఏదైతే ఇచ్చ ఉంటుందో ఆ సార్ల పైన ఏదైతే మంచి జరగాలని మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పనిసరిగా మాకు అందుతుంది. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదాల వల్ల మేము అందరం కూడా ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఆ వైపున మంచిగా చదువుతూ మంచి రిజల్ట్ తీసుకొస్తూ గత సంవత్సరము మన అర్బన్లో మంచి రిజల్ట్ వచ్చింది మన పాఠశాల. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్స్తో వచ్చి మరి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా మరి ఇట్లా చెప్పుకుంటా పోతామంటే ఇక్కడ అంతా షహరీలో షేర్లు అబ్దాలు కానివ్వండి, మరి మన ఆలిమ్ సార్ కానివ్వండి, నేను కూడా చిన్న షేర్. అయితే కవిత ప్రభుత్వ పోలీస్ లైన్ పాఠశాల ప్రభుత్వ పోలీస్ లైన్ పాఠశాల ఎన్నటికీ నేను మర్చిపోను. పోలీస్ లైన్ పాఠశాల ఎన్నటికీ నేను మర్చిపోను. ఈ పాఠశాలకున్న లక్షణం వెనుకడుగు వేసే తత్వమే లేదు. లక్ష్యం ప్రధాన కూడా మాకు ఇంతకుముందు అక్కడ గర్ల్స్ హై స్కూల్ అంతా వీళ్ళంతా దగ్గర శోభ మేడం అయితే మేము అక్కడ కొన్ని సందర్భాల్లో మాకు అక్కడ హైదరాబాద్ అక్కడ మంచిగా ఏదైనా సరే వాళ్ళు అన్ని స్టాఫ్ రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళంతా విటమిన్ సంబంధించిన ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తుంది. చాలా సంతోషం. గంగావేశ మేడం కూడా, తర్వాత రమాకాల మేడం కూడా మంచి ఆప్యాయతతో మరి మాట్లాడేవాళ్ళు. ఈ అబ్దాలు కూడా ఎప్పుడు విన్నట్టు మా రాములు సార్ అయితే మాకు ఆధ్యాత్మికంగా మొదటి నుంచి సార్ గారు ఇది శంకర్బాబు స్కూల్ నుంచి ఇలా అందరికీ ఒక్కొక్క కనెక్ట్ ఇప్పుడు చెప్పాలనుకుంటే మరి ఒక్కొక్కరు ఇంత పెద్ద గుర్తు అవుతుంది. మరి కాకపోతే మీరు అంతా కూర్చొని ఉన్నారు, మీకు వినాలంటే కొద్దిగా టైం పడుతుందా కదా. అందుకోసం ఓపిక అనేది అందరికి కూడా పూజ మేడం అందరికి కూడా పేరుగా మీకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ నుంచి నన్ను ప్రమోషన్ గా పంపించినందుకు మీకు అందరికి కూడా
రమేష్ సార్ అని ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేము ఇంతవరకు రమేష్ అన్ననే విషయం ఎందుకంటే మా మధ్యలో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అలాగే తమ్ముడు అనంతరెడ్డి సార్, అట్లాగే పరాన్ సార్, ఇక్కడ అఫ్జల్ బేగ్ సార్, అట్లాగే అలీం సార్, అట్లాగే మహిళా ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారములు. ప్రేమైనటువంటి విద్యార్థుల నా యొక్క శుభాశీస్సులు. మరి బదిలీపై అనేది సర్వసాధారణమే. సో బదిలీపై అందరూ ఉండాల్సిందే సమయం ఇచ్చినప్పుడు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే హెచ్ఎం మేడం గారు, రమాదేవి మేడం మంచి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే స్కూల్ మేము 2012 వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత చాలా తక్కువ స్ట్రెంత్ ఉండే ఇక్కడ. ఈ స్కూల్కి రావాలంటే కూడా చాలా మంది భయపడేటువంటి వాళ్ళు. మరి అప్పుడే ఇంగ్లీష్ మీడియంకి అప్లై చేసి ఈ స్కూల్ను ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేసి అందరు విల్లింగ్ తీసుకోండి టీచర్స్ ఉత్సవం చేసి తర్వాత 8th, 9th, 10th కూడా ఒకటేసారి అప్లై చేసేసి మరి స్ట్రెంత్ కావాలి. స్ట్రెంత్ కొరకు ఇంతకుముందు రమేష్ అనే చెప్పిండు మేడం గారి ఆధ్వర్యంలో ప్రతి గల్లీలో లేడీ టీచర్స్ అలాగే జెంట్స్ అందరం కూడా ఫ్లెక్సీలతో పాటు ఇంటింటికి తిరిగి పేరెంట్స్కు మేమున్నామనే ఒక అవేర్నెస్ ఇచ్చి పాఠశాలలో స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసినామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత ఇక శంకర్ సార్ మృదు స్వభావి, చాలా సహనశీలి సార్. ఇంతకుముందు నేను బోధనలో సార్ దగ్గర కూడా పనిచేశాను ఆదరణ స్కూల్లో. చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మా రమేష్ అన్న ఆ రూమ్లోకి వెళ్ళినామంటే అబ్జర్వ్ చేశారు కానీ తర్వాత అలీం సార్, మా మిత్రుడు అనంతరెడ్డి, పరాగ్ సార్, నగేష్ సార్, అక్కడ నవ్వుల పూలే ఉండేవి. చాలా సంతోషంగా గడిపినాం ఈ స్కూల్లో. అట్లాగే ఇక్కడ పనిచేసినటువంటి మనోహర్ సార్తో కూడా నాకు ఇంతకుముందు పరిచయం ఉంది. ఇదే స్కూల్లో కలిసి పనిచేసినాం. చాలా మంచి వ్యక్తి. అట్లాగే ఆచరణ సార్ కూడా అపాయింట్మెంట్ మేము ఇద్దరం ఒకటే బ్యాచ్. చాలా పరిచయాలు ఉన్నాయి. మంచి సబ్జెక్ట్ టీచర్. అట్లాగే వెంకన్న మా గురు సమానులు. మేమిద్దరం కలిసి ఫస్ట్ అపాయింట్మెంట్ ఒకటే స్కూల్లో పనిచేసినాం. తర్వాత సనావుద్దీన్ సార్తో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కలిసి అందరం బాగా పనిచేసేటువంటి వాళ్ళు. ఇక అలీం సార్ గురించి, సారు ఎడ్యుటీ టీచర్ అయినప్పటికీ కూడా మంచి కేపబిలిటీ ఉన్నటువంటి టీచరు. సారు డైట్లో పిల్లలకు టీచర్ ట్రైనింగ్ చేసేటువంటి పిల్లలకు విద్యాబోధన చేస్తారు. ఆయన చేతిలో ఒక ఫైల్ అది తీసుకొని వస్తుంటే ఆయన డ్రెస్ కోడ్, ఆయన నడిచే విధానం అది చూస్తుంటే నిజంగానే ఒక కాలేజీలో ఒక ప్రొఫెసర్ వచ్చినట్టుగా అనిపించేది. అందుకని సార్ నేను ఎప్పుడు ప్రొఫెసర్ సార్ వెల్కమ్ అని చెప్పేవాడిని. చాలా సంతోషం. ఇక అఫ్జల్ సార్ నేను కూడా ఎక్కడ ముఖాముఖి కలుసుకున్న నవ్వులతోనే స్టార్ట్ అయ్యేది మా పరిచయం. అది ఎంత అంటే మేము కొన్ని ఫోటోలు తీసుకోవడము, పంచులు వేయడము చాలా హ్యాపీగా గడిచింది ఈ పాఠశాలలో. పిల్లలు మీరు కూడా బాగా చదివి ఈ పాఠశాలకు మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అట్లాగే ట్రైనింగ్ టీచర్స్ వాళ్ళు కూడా మేమున్న పనిచేసారు. మా స్టూడెంట్ ఉంది అమ్మాయి అక్కడ ఆజంగంజ్లో పనిచేసినప్పుడు ఆమె స్టూడెంట్గా ఉన్నది. చాలా సంతోషము. మీరు కూడా అమ్మ బాగా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఇంకా మా సోదర సంబంధాలు రమ్మకళ మేడం ఎప్పుడు ప్రతి రాఖీ పండుగకు మాకు రాఖీలు కట్టి మా హృదయాల్లో నిలిచిపోయినామమ్మ. చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పటికీ నువ్వు గుర్తుంటావు మాకు. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఏం సింగ్ సార్ కూడా మాకు ఆఫీస్ నుంచి పరిచయము. ఇక్కడ అందరం చాలా ఆనందంగా గడిపాము అని చెప్పడానికి సంతోషపడుతున్నా. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన పరిచయం కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా రాజారాం రెడ్డి గారికి కూడా మాట్లాడుతూ ఆలోచిస్తాను. Okay, then only 2 minutes, not more than.
respected dignitaries on the dais, Secretary Sir, HM Police High School, as well as Ramadani Akka, Banka, earlier headmaster of the school, and now headmaster of Kumar Valley, as well as my guru, Ramesh Garu, Ramesh Anna. And moreover, ఇక్కడ ఇంకొక గురువు ఉన్నారండి నాకు, మా వెంకటరాములు సార్. వెంకటరాములు సార్ నేను ఇద్దరము, ఈవెన్ శోభరాణి మేడం ఆల్సో. ఎల్లారెడ్డి స్కూల్ నుండి మా పరిచయం, మళ్ళీ ఒక టీచర్తో పాటు మళ్ళీ ఒక స్టూడెంట్ టీచర్గా పనిచేయడం అంటే ఆ స్కూల్లో మొదలైంది. అది అట్లానే కంటిన్యూ అవుతూ అవుతూ పోలీస్ లైన్ స్కూల్ లాగా వచ్చింది. ఇక్కడ నుండి మళ్ళీ వీరిన ఉంటే కూడా అదే ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, let it be. I would like to say change is inevitable, so as transfers are inevitable, and teachers are the victims of this transfers. And we are victims, I say, even though we feel happy, proud to be in a new school, but we enjoyed a lot in police line school. Okay, both teacher बोले शायद ना क्या मर्दांगा है, उर्दू में बोले, तो भी बहुत अच्छा बोले. I would like to say, as just as a shairi, but not of mine, a beautiful line by the poet, great poet John Keats. He said, "A thing of beauty is joy forever. A thing of beauty is joy forever." And I translate, I mean to say, changed it into, really I'm forgetting about it. Working in police line is memorable. Working in police line school is memorable. Really, I have a lot and lots of memories working in this school, worked in this school. Okay? Especially with Ramulu sir, Ramadevi Akka, and all the other staff members. And especially Manohar sir. Manohar sir ki neenu kovichi panపించాను, Manohar sir నాకు kovichi పంపించారు. We replace one another. Okay? In the same way, Manohar sir నాకు కోవిస్తే నేను వెళ్ళి ఆర్జన sir కోవిస్తాను. ఆర్జన sir మన చేతి రిప్లేస్ కు వచ్చారు. సో చెప్పుకుంటూ పోతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు నా కెరీర్లో ఫ్రమ్ 2009 to 2024, nearly 15 years, I worked 8 years 3 months in the police line school. The maximum service I did only in this school, and very happy. And as it is inevitable, I have to move, and I moved to Satapur farm. Even though that's also an old school for me. Okay? And moreover, government teachers are very lucky because ours is a very miniature society. Very small society. Where? Okay? The best expressions can be told in mother tongue. Okay? That's what I would like to say. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఈ స్కూల్లో పనిచేసి మళ్ళీ కలవరేమన్నట్టు ఉండరు. ఖచ్చితంగా వేరే స్కూల్ పోతే అక్కడ మళ్ళీ వెళ్తూనే ఉంటారు. సాధ్యమైనంత వరకు కనీసం సగం స్టాఫ్, కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా కలిసిన వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేయడం అనేది ఉంటుంది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ ఈ స్కూల్ నాకు చాలా నేర్పింది. నేను పిల్లలకు నేర్పిన దానికన్నా నాకు ఈ స్కూల్ నేర్పింది చాలా ఉంది. చాలా వరకు నేర్చుకున్నాను. బీయింగ్ ఏ స్టూడెంట్, దో ఐ టు టీచర్, ఐ అగైన్ ఫీల్ యాజ్ ఎ స్టూడెంట్ టు లెర్న్ and learn and learn. Okay? And few more minutes. ఇక్కడ అందరి గురించి చెప్పడం అంటే నాకు నేను కాదు, కొందరి గురించి అయితే చెప్పగలుగుతాను. మా రామాదేవి
చారీ సార్ మాకు అప్పచెప్పిన బాధ్యత మా చెల్లి వస్తుంది, మీదే బాధ్యత, తనకి ఏ పనులు మీరే చేయాలి. నాగేష్ సార్ని, ప్రకాష్ సార్ని, నన్ను ముగ్గురికి చెప్పిన మాట. మా గురువు గారు ఖచ్చితంగా గురువు గారు అన్న ఒక నెల మన అలీం సార్ చెప్పినట్టుగా కొత్తలో ఎవరికైనా కానీ ఒక ఫ్రెండ్షిప్ అనేది తొందరగా బాండేజ్ అనేది ఏర్పడదు. ఓకే, 10th క్లాస్ ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది, ఫిల్మ్స్ అండ్ థియేటర్. గ్యాస్టన్ రాబర్ట్స్ అండ్ సత్యజిత్ రే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా సిమెంటింగ్ కావడానికి, అంటే ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కావడానికి నియర్లీ 16 years పడుతుంది. అట్లాగే ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా మింగిల్ కావడానికి ఈజీగా పడలేదు. బట్ ఒక్కసారి ఆ ఫ్రెండ్షిప్ అనేది సిమెంటెడ్ అయిన తర్వాత మేము ఈరోజు పోలీస్ లైన్ స్కూల్లో లేము అన్నా కానీ మేము పోలీస్ లైన్ స్కూల్లోనే ఉన్నాము అని ఫీలింగ్తో ఉన్నాం. అంతగా ఏర్పడింది ఆ ఫ్రెండ్షిప్. ఎస్పెషలీ మా అక్కతో కానీ, ప్రకాష్ అన్నతో కానీ, నగేష్ అన్నతో కానీ, రమేష్ సార్తో కానీ, అఫ్జల్ సార్తో కానీ, ఈవెన్ అలీం సార్తో కానీ ఈ బాండేజ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా ఫరాన్ సార్ నేను ఇద్దరం బెంచ్మేట్స్ ఇన్ స్పాట్ ఇవాల్యుయేషన్. అక్కడ స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్ పోలీస్ సైన్స్ స్కూల్కి వచ్చేంత వరకు కంటిన్యూ అయింది. ఈ స్కూల్లో వచ్చిన తర్వాత సార్ నా ఫస్ట్ మాట, మరి ముగ్గురం ఉన్నాము, రేషనలైజ్ వెళ్ళిపోతానేమో అన్న. నో నీడ్ టు బాదర్, మీరు ఇక్కడే ఉంటారు, ఎక్కడికి పోరు, సభ్య మేడం ఉన్నారు, ఆమె రిటైర్ అయిపోతారు, ఎట్లాగో మన ఇద్దరం ఉంటాము. కానీ సభ్య మేడం ఇక్కడే ఉన్నారు, మేము ఇద్దరం లేదు. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ 8 years అయిపోయింది, పోయాము. ఈ జర్నీలో మళ్ళీ కలుస్తామని అనుకుంటాం. శోభా మేడంని ఎల్ఆర్డీలో అక్కడ వదిలేసాము, మళ్ళీ పోలీస్ లైన్లో కలిసాము. వెంకటరామ సార్ని మళ్ళీ సార్ ఇక్కడికి వచ్చారు, నేను వెళ్తాను. ఫరాన్ సార్ మాది మధ్యలో కూడా చాలా మంచి బాండింగ్ ఉండేది. అండ్ we used to enjoy a lot of time in the tea stall which is opposite to the fire station. Really, these are good memories which are unforgettable. ఒక్క 15 నిమిషాలు ఇలాంటి మెమరీస్ అని తీసుకొని వెళ్తున్నాను. ఒకవేళ లక్ ఉంటే మళ్ళీ స్కూల్ రావాలని కోరుకుంటాను. ఎల్ఆర్డి స్కూల్లో ఉన్నప్పుడు ఒక టాక్ ఉండేది, అరే పోలీస్ లైన్ స్కూల్ అట, హాఫ్ డే నడుస్తుంది అట, అది కెరీర్ అయిపోయినప్పుడు ఒక్కసారి స్కూల్లో పనిచేయాలి అనుకున్నాను. నిజంగా 2015 ట్రాన్స్ఫర్స్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్. సార్ వెళ్ళిపోవడం నేను స్కూల్కి రావడం, అబ్బా ఇంత తొందరగా స్కూల్కి వచ్చానా అని వచ్చాను. లక్ వచ్చింది, పోలీస్ లైన్ స్కూల్కి వచ్చాను. నేను రావడానికి ముందే హాఫ్ డే ఇక్కడ వెళ్ళిపోయింది. హాఫ్ డే స్కూల్ వెళ్ళిపోయింది కదా, పోలీలే పోలీస్ లైన్కి వచ్చాము, దగ్గరకు వచ్చాము అనుకున్నాను. తీరా అదే హాఫ్ డే స్టార్ట్ అయ్యి 2 రోజులు ఉన్నదో లేదో మళ్ళీ వెళ్ళిపోయాను. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వాట్ టు సే ఫన్నీ థింగ్స్ దట్ ఈస్. అండ్ మోరోవర్ మా ప్రకాష్ అన్న ప్రతి విషయంలో సజెషన్ కోసం అడిగినప్పుడు ఫస్ట్ అడిగేది ప్రకాష్ అన్న. నేను స్కూల్కి వచ్చినప్పుడు ఐ హావ్ వెరీ స్మాల్ కిడ్స్, చాలా చిన్న పిల్లలు, నిజామాబాద్ అందరూ లేను. వచ్చిన కనీసం 6 months తర్వాత ఏర్పడిన బాండేజ్ అనేది ఇట్ లాస్టెడ్ టిల్ నౌ అండ్ ఐ హోప్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ లాంగ్. అలానే కంటిన్యూ అయిపోయింది. ఇక రమేష్ అన్న గ్రీన్ పెయింట్ పట్టకుండా పోతానేమో అనుకున్నాడు పాపం. లక్కీ కేసీఆర్ గారు 3 ఏళ్ళు సర్వీస్ పెంచారు. సార్కి మేడం అన్నట్టుగానే గ్రీన్ పెయింట్ ఇచ్చి పంపడం జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బీ ప్రౌడ్. మా సార్ గారు గ్రీన్ పెయింట్ పట్టుకున్నారు, హెచ్ఎం అయ్యారు. ఓకే, ఇలా ఇక అందరి గురించి చెప్పడం కాదు, బట్ లేడీస్ స్టాఫ్ కూడా ఉన్నారు. నేను ఈ పనిచేసిన 8 సంవత్సరాల దాదాపు 3 నెలల్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఏమి మనసులో పెట్టుకోకండి. ఓకే, దిస్ ఇస్ జర్నీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ స్కూల్ అండ్ టు గో అవే ఫ్రమ్ దిస్ స్కూల్. And I thank Headmaster sir for giving me this opportunity. And at last, పిల్లలు
Okay, study well. Police Line School is one of the best schools in Nizamabad. Really a great school. Okay, you are the student and you will be the student forever. Thank you, sir. And my elder brother, Ramesh sir, and all the staff members and the teachers and my dear students. Good evening to all. So I will not take much time because the autos are waiting for you and you want to go home. So I want to tell you that. I am standing here alive because of the staff members of the police line. Because I have faced so many troubles in my life. And I am alive because of your prayers. You have prayed for me in your prayers and I got my health back. And I will tell you to study well, particularly to the 10th class students. Take care of your studies, take care of your life, make your career. Thank you one and all for giving me the opportunity. Thank you. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు శ్రీ శంకర్ సార్ గారిని ఒక నిమిషం మాట్లాడుతుందని కోరుతున్నాను సార్. గౌరవనీయులైనటువంటి హెడ్ మిస్ట్రెస్ గారు, శ్రీమతి రమాదేవి మేడం గారు, మరియు నూతనంగా ప్రమోషన్లో వెళ్ళినటువంటి మన సార్ గారు మరియు అనంతరెడ్డి సార్ గారు, బలహాన్ సార్ గారు, మన స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతానికి పనిచేస్తున్నటువంటి మా ఉపాధ్యాయులు అందరికీ కూడా, మరియు ట్రైనింగ్ టీచర్స్, ముఖ్యమైన ప్రియమైన విద్యార్థుల మరి గత కొన్ని సంవత్సరాలుగా మన పాఠశాలలో ప్రథమోపాధ్యాయులుగా మేడం గారు, తర్వాత వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఈ 5 గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యి కొంతమంది ఒకసారి ప్రమోషన్లో, తర్వాత మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్లో వెళ్ళడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది మా విషయంలో తప్పనిసరి కాబట్టి ప్రతి స్కూల్లో హెడ్ మాస్టర్ గారికి ఒక 5 సంవత్సరాలు, ఉపాధ్యాయులు గారికి ఒక 8 సంవత్సరాలు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పనిచేసి తప్పకుండా ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి, అక్కడ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరంపరలోనే మన పాఠశాల నుంచి ఈ 5 టీచర్లు వెళ్ళడం జరిగింది. మరి మీరు ఎక్కడున్నా, ఏ పాఠశాలలో పనిచేస్తున్నా మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచిగా పనిచేస్తూ ఇంకా ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. మరి ఇక్కడ మీరు చేసినటువంటి సేవలకు చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నారు అందరూ కూడా. కాబట్టి అక్కడ కూడా మీరు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో మీరు ఎట్లాగో మీకు ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి అన్ని విషయాల్లో మీరు మంచి పేరు సంపాదించుకుంటారని ఆశిస్తున్నాం. మరి మా పిల్లల గురించి మీరు ఎంతో కేర్ తీసుకొని, మా పిల్లలు అంటే మీ పిల్లలు, మీ విద్యార్థులు కాబట్టి ఎంతో కేర్ తీసుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించినందుకు వాళ్ళ తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, నా తరఫున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్రెడీ పిల్లలకి ఆటలు వచ్చినాయి కాబట్టి మరి అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళొకసారి ఎప్పుడైనా ఎక్కడ కలిసి అందరం మంచిగా అన్నదమ్ములాగా అందరం మంచిగా కలిసి ఉందాం. మళ్ళీ ఒకసారి మీరు అంటే ఇక మేమైతే దాదాపు లాస్ట్ అనుకుంటున్నాం కానీ మీరైతే ఎక్కడో ఒకసారి ఎక్కడ కలుస్తూనే ఉంటారు కాబట్టి మనందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో మా పిల్లలు మేము కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా పాఠశాల నుండి 5 సంవత్సరాలు మా పాఠశాల విషయాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళినటువంటి ప్రధానోపాధ్యాయులు మా అక్క రమాదేవి గారికి చిరు సత్కారాన్ని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మా పాఠశాల తరఫున మా ప్రధానోపాధ్యాయులు థ్యాంక్ యూ మేడం.
సేవలు అందించి ఈ పాఠశాల నుండి దేశీయ ప్రధాన ఉపాధ్యాయులుగా ఏర్పడిన పాఠశాలలో పాఠశాలకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మంచి సేవలు అందించి మంచి ఉపాధ్యాయులుగా చేస్తున్నారు. వారికి పాఠశాలని వారు స్వీకరిస్తున్నారు. వారికి మా పాఠశాలకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా వేదికలకు వెళ్ళి పాఠాలను బోధించేవారు. పాఠశాల తరఫున థ్యాంక్ యూ సార్. పాఠశాలకు బదిలీ రాసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ జి చంద్రశేఖర్ గారికి పాఠశాల తరఫున చిన్న సత్కారాన్ని స్వీకరిస్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు సార్. ఈ సత్కారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు స్వీకరించిన వారికి థ్యాంక్ యూ సార్. పోలీసు పంపించి వారు ఆ స్థలంలో భర్తీ పూరించారు కాబట్టి ఆచార్య సార్ గారికి స్వాగతం పలుకుతూ మా పాఠశాలకు చిన్న శ్రీ సత్కారాన్ని స్వీకరించాల్సిన కోరుతున్నాం సార్. వారికి ధన్యవాదాలు సార్. స్వీకరించినందుకు రాజశేఖర్ గారికి సత్కారాన్ని స్వీకరిస్తా ఉన్నారు. వారికి రాష్ట్రంలో ధన్యవాదాలు సార్. ప్రధాన ఉపాధ్యాయులకి శాస్త్ర ఉపాధ్యాయులు చిన్న సత్కారాన్ని అందిస్తా ఉన్నారు. అదేవిధంగా రమేశ్వర్ గారు కూడా శాస్త్రోపాధ్యాయులు చిన్న మెమోరియల్ గౌరవిస్తా ఉన్నారు. మాట్లాడితే కూడా కొడతారు రాష్ట్ర గొప్ప పెట్టుకోండి. అదేవిధంగా కూడా వరుసగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మహిళా ఉపాధ్యాయులు కూడా చిన్న గిఫ్ట్ తీసుకోవాల్సిన కోరుతున్నాము. మహిళా ఉపాధ్యాయులు అందరూ కూడా కావాలని అందరూ కావాలి. మహిళా ఉపాధ్యాయులు అందరూ అందరూ తర్వాత మన స్వీట్ పార్టీ వెళ్ళిపోయారు కదా. మాట్లాడుకున్నాడు శాస్త్రోపాధ్యాయులు కూడా మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా చిన్న బహుమతి ప్రదానం చేస్తూ ఉన్నారు. వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు.